Jungle. Audio Jungle. Jungle. Audio Jungle. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రమేష్, చైర్మన్ ఆఫ్ అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. మీ అందరికీ తెలిసిందే, మనము మీ ఆరోగ్య సమస్య మా పరిష్కారం అనే ప్రోగ్రాం ద్వారా కొన్ని స్పెషలైజ్డ్ సమస్యలకి పరిష్కారాలని ఈ ఛానల్ ద్వారా అందజేద్దామని అనుకుంటున్నాం. సో అందులో భాగంగా ఈరోజు అత్యంత క్లిష్టమైన సమస్య, అత్యంత కామన్ సమస్య అయిన బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్, కోమా కేర్ గురించి మన స్పెషలిస్ట్ డాక్టర్ జాఫర్ MD-DM న్యూరాలజీలో ఆయన సూపర్ స్పెషలిస్ట్. అంతేకాకుండా ఆయన సపరేట్ ఫెలోషిప్ అంటే సూపర్ స్పెషాలిటీలో మళ్ళీ ఇంకొక బ్రాంచ్ ఫెలోషిప్ స్ట్రోక్ కేర్ లో చేశారు. ఆయన కేవలం ఈ స్ట్రోక్ లో నిష్ణాతులు. సో ఆయన ద్వారా కొన్ని ముఖ్యమైన సమస్యలకి కొన్ని పరిష్కారాలని తెలుసుకుందాం. హాయ్ జాఫర్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మన వ్యూవర్స్ కి అత్యంత కామన్ ప్రాబ్లం అయిన బ్రెయిన్ స్ట్రోక్, లైక్ ఈరోజు సడన్ గా కోమాలోకి వెళ్ళిపోవటం లేదా పెరాలసిస్ రావటం, ఇటువంటి సమస్యల్ని ఈవెన్ యంగ్స్టర్స్ లో కూడా చాలా కామన్ గా చూస్తున్నాం నవడేస్. అంటే ఒకప్పుడు దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఓల్డ్ ఏజ్ పీపుల్, అయితే ఈరోజు రకరకాల సమస్యల మూలంగా ఈవెన్ యంగ్ ఏజ్ లో కూడా ఇటువంటి సమస్యలు అనేది చూడటం అన్నది జరుగుతుంది. అయితే మన ప్రేక్షకులకి ముఖ్యంగా ఈ యొక్క కోమా లేదా పెరాలసిస్ అంటే వీటిపైన ఎన్నో అపోహలు ఉన్నాయి. అంటే చాలా ఆయుర్వేదిక్ సెంటర్స్ రకరకాలుగా వస్తున్నాయి. తర్వాత సడన్ డెత్లకి చాలాసార్లు రీజన్ తెలియకుండా పోతుంది. సో అపోహలు ఉండటమే కాకుండా ఎటువంటి సమయంలో ఎటువంటి కేర్ ఇచ్చుకోవాలి అన్నది కూడా తెలియకోకుండా ఉంది. సో వీటికి మనం కొన్ని పరిష్కారాలు అందజేయటం, మన ప్రేక్షకులకి కొంత అమూల్యమైన సలహాలు ఇవ్వటం ఎంతైనా అవసరం ఉంది. సో దాని రిలేటెడ్గా ఇప్పుడు నా మొట్టమొదటిది ఏంటంటే, ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? అంటే హార్ట్ స్ట్రోక్ లాగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడులో ఉన్న కణాలు వాటికున్న రక్త ప్రసరణ. బ్రెయిన్ స్ట్రోక్ మెయిన్గా రెండు రకాలు. దాంట్లో ఒకటి రక్త ప్రసరణ అనేది ఆగిపోవడం వల్లే వచ్చే ఒక వ్యాధి, అది ఒక టైపు. రెండో టైప్ ఏంటంటే ఆ రక్త నాళం, నరాలు అంటారు మామూలుగా అయితే, రక్తనాళం ఏదైతే ఉందో అది చిట్లిపోయి బ్లడ్ లీక్ అవ్వడం వల్ల వచ్చేది ఇంకొక టైప్. సో బేసికల్లీ స్ట్రోక్ అనేది రెండు రకాలు. ఒకటి రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల వచ్చేది, రెండోది రక్తనాళం నుండి లీక్ అవ్వడం వల్ల వచ్చేది అనమాట. వీటిల్లో మనం కామన్గా చూసేది రక్తనాళం బ్లాక్ అవ్వడం, దాన్ని పూడిక, రక్తనాళం పూడ్చుకుపోవడం వల్ల వచ్చే స్ట్రోక్స్ మనం కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. అవేంటంటే సాధారణంగా పాత రోజుల్లో, అంటే డౌన్ ద లైన్ ఒక 5 years బ్యాక్ లేకపోతే 10 years బ్యాక్ మనం చూసేది ఏంటంటే డయాబెటిక్స్, హైపర్ టెన్సివ్స్, దాని తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల కానీ, ఈ షుగర్ వ్యాధి అయినా బీపీ అయినా కంట్రోల్ ఉండకపోవడం వల్ల ఒక 60 years 70 years అయిన తర్వాత వచ్చే ఒక కామన్ డిసీజ్లా చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మన రీసెంట్ ట్రెండ్స్ బిగినింగ్ ఫ్రమ్ ద కోవిడ్, యాక్చువల్గా అప్పటి నుండి మనం చూస్తుంది ఏంటంటే ఈ స్ట్రోక్ అనేది పెద్దవాళ్లలోనే కాకుండా యువత, ఒక 30 years ఈవెన్ 25 years ఉన్న వాళ్ళకు కూడా ఇట్లాగా రక్తనాళాల్లో పూడికలు రావడం మనం చూస్తున్నాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ మనం టెస్ట్ చేసినప్పుడు ఏం లేవు. మరి ఎందుకు వస్తుంది అంటే మేబీ ఒకటి, కొన్ని స్టడీస్, మన ఇండియాలో జరిగిన స్టడీస్ కానీ లేకపోతే పాశ్చాత్య దేశాల్లో జరిగిన స్టడీస్ కానీ చెప్తుంది ఏంటంటే కోవిడ్ వల్లే కొంతమందిలో రక్తం చిక్కబడుతుంది, దానివల్ల స్ట్రోక్ వస్తుంది అనేవి కొన్ని స్టడీస్ చెప్తుంటే, మనం కామన్గా ఇక్కడ చూస్తుంది మన కమ్యూనిటీస్లో, మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో కానీ, మన ఆంధ్రాలో కానీ లేకపోతే సరౌండింగ్ ఏరియాస్లో మనం కామన్గా చూస్తుంది ఏంటంటే లైఫ్ స్టైల్. ఇప్పుడు కొత్త కొత్త ఆహార పదార్థాలు, మార్కెట్లో వచ్చిన సింపుల్ ఫుడ్, జంక్ ఫుడ్, దాని తర్వాత ఈజీ టు అవైల్ రెడీ టు ఈట్ ఫుడ్స్, వీటి వల్ల మన బ్లడ్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్లో ఉన్న లోపాలు కానీ లేకపోతే ఇట్లాగా కొన్ని వేరియేషన్స్ రావడం వల్ల కూడా, అంటే అది
ఒక లాంగ్ టర్మ్ షుగర్ లాంగ్ టర్మ్ బీపీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ప్రస్తుతం ఉన్న స్టడీస్ ఇవి చెప్తున్నాయి అన్నమాట. సో యువతలో స్ట్రోక్ రావడం ఒక రకంగా చాలా బర్డెన్ టు ద ఫ్యామిలీ. సో నేను చెప్పేది ఏంటంటే యంగ్ స్ట్రోక్ అనేది చాలా కామన్ బర్డెన్ అయిపోయింది ఇప్పుడు. బర్డెనే కాదు, దాంట్లో వచ్చే కాంప్లికేషన్స్ టు ద ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీకి వచ్చే ఇబ్బందులు కూడా చాలా కామన్గా చూస్తున్నాం అనమాట. సో ఇట్లాంటివి మనం గుర్తుంచుకోవాలి.